ఈయన పేరు వచ్చి మునియాండి అనమాట. ఈయన రోజు శివుడికి తపస్సు చేస్తున్నప్పుడు శివుడు డైరెక్ట్గా ప్రత్యక్ష ఉన్న ఒక స్పెషల్ టెంపుల్ ఒక ఆయన అంటే మేకల్ని కాసుకుంటున్న ఒక ఆయన పూజలు చేయడం స్టార్ట్ చేశారు అనమాట. సో విగ్రహం చూశారు. ఈ శివరాత్రి రోజు వచ్చి మళ్ళీ చూపిస్తాను. మా కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పదని వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. హలో గాయ్స్, వెల్కమ్ టు సిటీడీ చెగుది ట్రావెలర్. ఈరోజు డేట్ 19th బుధవారం. వచ్చే బుధవారం శివరాత్రి, మహాశివరాత్రి. మన ఊర్లో శివరాత్రి సంబరాలు చాలా బాగా జరుగుతుంది. సో శివరాత్రికి జరిగే డెకరేషన్స్ అన్నీ చాలా బాగుంటుంది. వితౌట్ డెకరేషన్ వారే ఉంది కాబట్టి మీకు ఆ గుళ్ళు అన్నీ చూపిస్తాను. అండ్ ఆ డెకరేషన్ లేకుండా టెంపుల్స్ ఎంత బాగుంటాయో చూపిస్తాను. సో చలో గో. ఉండు, ఇదే గుడి మామా, మునేశ్వర గుడి. మునేశ్వర గుడా ఊరు అవతల ఉంటారు కదా ఇది. ఇది నాగలాపురం మండలంలో కారణి విలేజ్ దగ్గర ఒక మునీశ్వర టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ మునీశ్వర్ గురించి 2 విషయాలు చెప్తాను. ఈయన పేరు వచ్చి మునియాండి అనమాట. ఈయన ఒక మన శివుడికి చాలా పెద్ద భక్తుడు. సో ఒకరోజు శివుడికి తపస్సు చేస్తున్నప్పుడు శివుడు డైరెక్ట్గా ప్రత్యక్షమయ్యి ఈరోజు నుంచి నువ్వు ఇంతలా నాకు, ఓ భక్త, నువ్వు ఇంతలా నాకు తపస్సు చేస్తున్నావు కదా, నీకు దానికోసం చెప్పి ఒక వరం ఇస్తున్నాను. ఈరోజు నుంచి నిన్ను అందరూ ఈశ్వర అని పిలవాలి అని చెప్తే, స్వామి నాకు ఈశ్వర అని బిరుదొద్దు, నా పేరు వచ్చి మునియాండి. ముని అంటే సన్యాసి అండ్ ఈశ్వర అంటే శివుడు. సో నాకు మునీశ్వరుడు అనే పేరు కావాలని అడిగితే సరే తదాస్తు అని చెప్పేసి ఒప్పేసుకున్నాను అనమాట. అప్పటి నుంచి శివుడు ఇంకో వరం కూడా ఇచ్చాడు. ఏంటంటే నీ పేరు మునీశ్వరుడే కాదు, నువ్వు ఈరోజు నుంచి శివుడికి కాపలాదారుడి అని చెప్తే, అప్పటి నుంచి శివుడు గుడి కానీ ఏమున్నా కూడా అక్కడ ఒక చింత చెట్టు కానీ ఏదైనా చెట్టు ఉండడం, రాగి చెట్టు కానీ ఏదో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టులో మునీశ్వరుడు కాపలాగా కూర్చుంటాడని ఒక ఉందన్నమాట. ఇప్పటి నుంచి ఒక శాస్త్రం ఉంది. ఇది వచ్చేసరికి చింత చెట్టు. ఈ చింత చెట్టు మీద మునీశ్వరుడు ఉన్నాడని, కింద శివుడు విగ్రహం, ఇది నంది. చూడండి, పైన మనకి అభిషేకించడానికి అది కింద చుక్క పడుతుంది. శివుడి విగ్రహం, విభూది. ఇది వచ్చేసరికి నంది. ఇది వితౌట్ డెకరేషన్స్తో మన గుడి. చిన్నదే కానీ పెద్దది బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నార్మల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మన గంట. తర్వాత ఇక్కడ వచ్చేసరికి అందరూ వచ్చి ఆయనకి పూజలు చేసినప్పుడు పొంగల్ కానీ ఏదైనా వెజ్ బిర్యానీ కానీ ఏదో చేసుకుంటారు. దానికోసం పొయ్యిలు ఉన్నాయి. ఇక్కడ పొయ్యిలతోటి అన్నీ చేసుకొని అక్కడ నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి, మునీశ్వరుడికి వచ్చేసరికి ఆయన చూస్తే మీరు ఒక పొగ్గొట్ట వేసుకొని పిలుస్తూ కూర్చుంటారు అనమాట. ఈ చెట్టు మీద కూర్చుంటారని చెప్పి చెప్తారు పెద్దవాళ్ళంతా. కానీ అది ఒక నమ్మకం, చాలామందికి హిందువులందరికీ ఉన్న నమ్మకం అది. దాని గురించి మనం మాట్లాడకూడదు. పూజకి వచ్చే వాళ్ళు వస్తారనమాట. ఇలా వచ్చి అక్కడ పూజ చేసుకుంటారు, పెద్దవాళ్ళంతా కూర్చుంటారు. మన మునీశ్వర టెంపుల్ గురించి వివరాలు తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకో టెంపుల్ తీసుకెళ్తాను, పదండి వెళ్దాం. ఒక స్పెషల్ టెంపుల్కి వచ్చాం. ఇది వచ్చేసరికి కార్ణేశ్వర స్వామి దేవాలయం అనమాట. ఈ దేవాలయానికి ఒక పెద్ద ఒక చరిత్ర ఉంది. నాకు తెలిసి నాకు గుర్తుండేది వచ్చి మా సొంత ఊరు కాబట్టి నాకు గుర్తుండి ఈ గుడి కట్టి ఒక మహా అయితే ఒక 10 years లేకపోతే 12 years అవుతుంది.
కానీ దీనికి ఉన్న చరిత్ర ఇప్పుడుది కాదు, చాలా రోజులు, చాలా నాకు తెలిసిన నేను పుట్టక ముందు నుంచి జరుగుతున్న కథ అనమాట ఇది. ఇది ఏంటంటే ఒకరోజు ఇదంతా కొండ నార్మల్గా ఈ సిమెంట్ రోడ్ కనిపిస్తుందా, ఇదంతా ఏమీ లేదు. ఈ సిమెంట్ మొత్తం రీసెంట్గా కట్టింది. ఇదంతా ఇలాగా బీడు భూమితోటి చెట్లతోటి ఉన్న నేల. ఇది ఒక పెద్ద కొండ. ఈ కొండను ఏం చేశారంటే ఒకరోజు మేకలు మేపుకుంటున్న ఒక ఆయన, అంటే మేకల్ని కాసుకుంటున్న ఒక ఆయన ఈ కొండ మీదకి మేకలు ఎక్కించుకొని వచ్చాడు. వచ్చినప్పుడు ఈయనకి ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. మెరుస్తున్నట్టు కనిపించేసరికి ఏందబ్బా మెరుస్తుందని చెప్పి చూస్తే అప్పటికే స్వయంగా వెలిసిన ఒక శివుడి విగ్రహం ఆయన కనిపించింది. అమ్మ, ఇలాంటి అద్భుతం మనకు మాత్రం కనిపించిందని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆయన అక్కడ బాగా నీట్గా కూర్చోబెట్టేసి పడిపోయినట్టు కనిపించింది ఆయనకి. లేసి నీట్ నిలబెట్టి ఆయన్ని చుట్టూ మొత్తం నీట్ క్లీన్ చేసి పూజలు చేయడం స్టార్ట్ చేశారనమాట. ఊర్లో జనాలు ఏమి ఈయన పొద్దున్నే వెళ్తున్నాడు, కొండ మీదకి వెళ్తున్నాడు, పూజ సామాన్లు తీసుకెళ్తున్నాడు చూస్తే ఇక్కడ ఒక విగ్రహం చూశారు. ఈ విగ్రహం ఎక్కడదని ఆయన ప్రశ్నించేసరికి నేను ఒక రోజులో వచ్చినాను, నాకు ఇలా దేవుడు కనిపించింది అని చెప్తే అప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వచ్చి ఆయనకి పూజ చేయడం స్టార్ట్ చేస్తే, ఇలా కాదు ఒక దారి ఉండాలి, ఇలా ఒక దారి ఉండాలి, ఆయన్ని అందరూ వచ్చి దర్శించుకోవాలి అని చెప్పి చుట్టుపక్కల ఉన్న గ్రామాల దగ్గర నుంచి ఫండింగ్ తీసుకొని పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు వేసి, ఇందులో మా కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది, పెద్ద పెద్ద వాళ్ళందరూ డబ్బులు వేసి ఈ గుడిని కట్టించారు. ఇప్పుడు స్వయంగా వెలిసిన శివుడి గుడి ఇక్కడ మాత్రం ఉంది. నాకు తెలిసి చుట్టుపక్కల ఇక్కడ మాత్రం ఉంది, స్వయంగా వెలిసింది కాబట్టి. ఇక్కడ చాలా స్పెషల్ టెంపుల్, ఇప్పుడు మీకు చూపిస్తాను, పదండి వెళ్దాం. పైకి వచ్చేవాడు నాకు ఒక అందమైన లొకేషన్ కనిపించింది. కింద పక్కనే ఒక నది పోతుంటుంది, ఆ నదిలో వాటర్ కూడా బాగుంది. అండ్ దాన్ని దాటుకుంటేనే పచ్చని పొలాలు. లొకేషన్ మాత్రం ఫ్యాంటాస్టిక్గా ఉంది. నైట్ టైం వస్తే మిస్ అయిపోతాం, ఎందుకంటే శివరాత్రి మ్యాక్సిమం నైట్ జరుగుతుంది కాబట్టి. కానీ ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు పగలు వచ్చి చూడండి, చాలా బాగుంటుంది గుడి. పదని పైకి వెళ్దాం. శివరాత్రికి ఇంకా నా వారం ఉంది కాబట్టి ఆల్రెడీ పనులన్నీ బాగా జరిగిపోతున్నాయి. ఇక్కడంతా టెంట్లు గింట్లు అని వేయడం, అన్నదానం, మళ్ళీ కార్యక్రమాలు, మన పూజలకి, దీక్షలకి, అన్నిటికీ కార్యక్రమాలు, జైంట్ వీలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదొకటే కాదు, ఫ్రీ ఫుడ్ ఆ రోజు మొత్తం. ఇది ఒక 3 days తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ రోజు తర్వాత నుంచి మొత్తం ఫ్రీ ఫుడ్. లోపల శివుడు విగ్రహం వచ్చి స్వయంగా వెలిసిన విగ్రహం ఇంకా అలాగే ఉంది, అదే విగ్రహం. ఇది మన గుడి కాబట్టి, మన ఊరి దగ్గర ఉంది కాబట్టి మనకి ఎలా ఉంది వీడియో తీయడానికి. విగ్రహం, ఆ విగ్రహం వచ్చి ఇక్కడ వెలిసింది అన్నమాట. చిన్న విగ్రహం వెలిసింది కాబట్టి అలాగే వదిలేశారు, కొత్త విగ్రహం తయారు చేయలేదు. నేను ఆ గుడిలోకి వెళ్ళకూడదు కాబట్టి దూరం నుంచి చూపించాను. దాంతోపాటు మిగతా స్వామి గుడులు కూడా ఉంది. ఇదొక గుడి, ఇదొక దేవత. అక్కడ చూసాను నంది స్వయంగా వెలిసిన టెంపుల్కి ఎక్కువ ఆరంభం ఉండదన్నమాట, కొంచెమే. దాని తర్వాత చూసుకుంటే కారణేశ్వర, ఇది నవగ్రహాలు. ఈ గుడి నేను
మీకు నేను శివరాత్రి రోజు వచ్చి మళ్ళీ చూపిస్తాను. ఆ రోజుకి ఈ రోజుకి కంపేర్ చేసి చూడండి. కావాలండి కంపేర్ ఫోటో కూడా పెడతాను ఆ రోజు నేను. ఆ రోజు ఎంత జనం ఉంటారో ఎన్ని ఉంటాయో మీరే చూద్దరు. ఆ రోజు శివుడు దగ్గర నుంచి చూడడం కాదు కదా, దర్శనం కూడా చేసుకోవాలి, అంతమంది జనం ఉంటారు. అందుకు మీకు ఈరోజు స్పెషల్గా చూపించేస్తున్నాను. నేను చెప్పే ఇన్ఫర్మేషన్, నేను చెప్పే వీడియోస్ అన్నీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.